అసలు హైలైట్ అన్న, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. 2 hours లో సినిమా ఎలా తీసాడంటే ఎవ్రీ సెకండ్ నెక్స్ట్ ఏమైతుందని ఒక ఈగర్ అండ్ ఎక్సైట్మెంట్. అండ్ కిచ్చా సుదీప్ గారి స్వాగ్, ఆయన డైలాగ్ డెలివరీ అండ్ ఆయన యాక్టింగ్ హాలీవుడ్ కి ఆన్సర్ అని చెప్పొచ్చు. మ్యాక్స్ మూవీ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. విజువల్స్ అన్ని ఎలా అనిపించాయి? ఎక్స్ట్రాడినరీ. సో KGF 2 కి చేసినటువంటి శివ్ కుమార్ గారు ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు. సో హీ షోడ్ ఈస్ టాలెంట్. శేఖర్ చంద్ర గారు కెమెరామ్యాన్ ఎక్సలెంట్ గా నైట్ అంతా కూడా బ్యూటిఫుల్ గా కవర్ చేశారు. అండ్ కిచ్చా సుదీప్ గారు ఫైట్స్ కానీ, అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీరు చూస్తే డెఫినెట్ గా ఇది క్రిస్మస్ విన్నర్. సంక్రాంతి వరకు దీనికి తిరుగు లేకుండా నడుస్తుంది. ఆ యాక్షన్ సీన్స్ అన్ని నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? అమ్మవారి సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఆ తర్వాత ఒక భద్రకాళి ముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అదైతే మనం ఏం చెప్పొచ్చు అంటే, కన్నడ సినిమాలో మన సలార్లో ఎలాగైతే కాటరమ్మ సీన్, పుష్ప 2లో ఎలాగైతే జాత్రా సీన్ ఉందో, ఈ మాక్సిమం మాస్ అనే సాంగ్ ఏదైతే ఉందో జాత్రా సీక్వెన్స్ లో తీసినటువంటి సాంగ్ కానీ ఫైట్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా బ్లెండ్ చేశారు. ఒక్క సీన్ కూడా అన్నెసెసరీగా తీయలేదన్న. 100% బ్లాక్ బస్టర్. సో అంటే మనకి అంత నైట్ ఆఫ్ లో అనిపించింది, ఏమన్నా బోర్ అనిపించింది? ఏం లేదన్న, అక్కడ చూడండి మీరు, అక్కడ కెమెరా తీసుకెళ్ళండి. చిన్న పిల్లలు డాన్సులు వేసుకుంటా అదరగొట్టుకుంటా అసలు వాళ్ళంతా కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. వీళ్ళంతా హైదరాబాద్ కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ బ్యానర్లు పట్టుకొని రావడము అసలు అన్బిలీవబుల్. ఒక కన్నడ స్టార్ కి హైదరాబాద్ లో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం అనేది ఎక్స్ట్రాడినరీ. సో వన్ వర్డ్ లో మ్యాక్స్ గురించి ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్. రాదర్ దాన్ బ్లాక్ బస్టర్, ఐ విల్ సే ఇట్ ఈస్ మ్యాక్స్ బస్టర్.